గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివాదం ఏపీ తెలంగాణ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుంచి 200 టీఎంసీ నీటిని కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్ కి తరలించే లక్ష్యంతో ఉంది. 80,000 కోట్ల ఖర్చుతో ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు గట్టిగా సమర్థిస్తున్నారు. ఇది కేవలం వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తామని అంటున్నారు. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని వాదిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందని, గతంలో అనుమతులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులను చేపట్టిందని ఆరోపించారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వివాదం ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే నిమ్మల రామానాయుడు ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ప్రాజెక్ట్ కి సంబంధించి ఏం జరగబోతుందో అమరావతి బ్యూరో హరికిషన్ మనకి మరిన్ని వివరాలు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. పోలవరం టు బనకచెర్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో అంటే ఇటు రాయలసీమను పూర్తిగా కరువు నుంచి కాపాడేందుకు ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చినట్టుగా కూడా ఇప్పుడే పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా 100 టీఎంసీలు 1000 టీఎంసీలు ఇటు పోలవరం నుంచి కూడా గోదావరి నీరు సముద్రంలోకి కలిసిపోతోంది. సో అయితే ఈ ఒడిసిపట్టి అంటే సముద్రంలోకి పోతున్నటువంటి నీటిని ఒడిసిపట్టి ఇక్కడి నుంచి పోలవరం నుంచి బొల్లాపల్లి వద్ద గుంటూరు ప్రకాశం జిల్లా వద్ద ఈ ప్రాంతంలో ఒక రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుంచి కూడా బనకచెర్లకు పూర్తిగా ఎత్తిపోతల పథకాన్ని అయితే ఒకటి ప్రతిపాదించారు. ఈ పథకానికి 80,000 నుంచి 82,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించారు. మరోవైపు సిడబ్ల్యూసి సమావేశంలో కూడా దీనిని పెట్టడం జరిగింది. ప్రధానంగా కేవలం దిగువ రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ గోదావరి నీటి జలాలను సముద్రంలోనికి వాటిని అంటే ఉపయోగించుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే రూపొందించాం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ కు అనుమతులు ఇవ్వాల్సిందిగా కూడా కేంద్రాన్ని ఇప్పటికే పలుసార్లు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. జలశక్తి శాఖ మంత్రిని కూడా ప్రభుత్వం తరపున ఇటు ముఖ్యమంత్రి అలాగే ఇటు మంత్రులు కూడా వెళ్ళినప్పుడల్లా కూడా ప్రత్యేకంగా వారిని కోరడం కూడా జరిగింది. దీనిపై సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రధానంగా దీనికి సంబంధించి ఎటువంటి ఆటుపోట్లు ఎదురవుతాయన్న దానిపైన కూడా పూర్తిగా దృష్టి సారించింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికలు కూడా తెప్పించుకుంది. సో మరోవైపు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కూడా కాస్త ఆచితూచి అయితే వ్యవహరించింది. కానీ ఇటీవల బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఈయన పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు కురిపించారు. ప్రధానంగా ఈ బనకచెర్ల పోలవరానికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఏదైతే గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయో ఈ కేటాయింపుల్లో అయితే కంప్లీట్ గా కూడా నష్టం సంభవిస్తుందని చెప్పేసి కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఈయన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో తనకున్నటువంటి ఆ అనుభవంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నీటిపారుదల రంగ నిపుణులు ఉన్నారో వారి సలహా మేరకు వారి సూచనల మేరకు తాను ఈ ఆరోపణలు చేస్తున్నాను, దానికి సంబంధించి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. సో ఈ పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు తెరపైకి వస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణకు పూర్తిగా నష్టం కలుగుతుందని చెప్పేసి కూడా ఆయన గట్టిగా వాదించారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి మరొకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టు పైన పడింది. అయితే ఏపీ మాత్రం ఒకటే స్పష్టం చేస్తోంది. గతంలో
గోదావరి ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వరద అంతా కూడా సముద్రం పాలవుతోంది. ప్రతిసారి కూడా అంటే ప్రతి ఏడాది కూడా వందల టీఎంసీల నీరంతా కూడా గోదావరిలో కలిసిపోతుంది. ఒకసారి ఒక ఏడాది అయితే ఏకంగా 3000 టీఎంసీల నీరు ఆ సముద్రంలోకి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలోనే నికర జలాలు కాకుండా వరద జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా తాము ఇటు రాయలసీమకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం. దీని ద్వారా కొన్ని లక్షల ఎకరాల పంటకు అంటే పంటలు సాగులోకి వస్తాయి. అలాగే చాలా కోట్ల మంది గొంతులు కూడా తడుస్తాయి. అంటే అటు త్రాగునీటికి అటు సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాజెక్ట్ అయితే తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే కరువు కోరల్లో అల్లాడిపోతున్నటువంటి రాయలసీమకు ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని అయితే పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు నిమ్మల రామానాయుడు నిన్న ఆ ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా కూడా ప్రస్తావించారు. సో దీంతో ఒక్కసారిగా కూడా ఇటు ఈ వనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇటు ఇరు రాష్ట్రాల మధ్య కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు కూడా ఆచితూచి అయితే వ్యవహరించింది ఈ అంశం పైన. ఒక్కసారి బీఆర్ఎస్ నేతలు ముందుకు వచ్చి విమర్శలు ఎక్కువగా చేయడంతో ఒక అడుగు వెనక్కైతే తగ్గింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పునర్సమీక్షించాలని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడంతో ఒకసారిగా కూడా ఇది ఇటు కేంద్ర పంచాయతీలోకి చేరింది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా పోలవరం పైన ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం ఉండనున్నటువంటి నేపథ్యంలో సిడబ్ల్యూసి సమావేశానికి సంబంధించి ఈ సమావేశంలో పోలవరం బనకచెర్లకు సంబంధించింది కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని డిపిఆర్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతులు ఇవ్వకూడదని చెప్పేసి కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ రకంగా స్పందిస్తుంది అన్న దానికి సంబంధించి అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. ఒక పక్క రాష్ట్రం విడిపోయేటప్పుడు మాత్రం ఇటు అప్పటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక విషయం అయితే స్పష్టం చేశారు. ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ మధ్య ఖచ్చితంగా నీటి పంపకాల విషయంలో నీటి వాడకం విషయంలో ఉద్రిక్తలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది, పెద్ద ఎత్తున గొడవలు చెలరేగేటటువంటి అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే ఇటు 2014-19లో అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ తో పాటు టీడీపీ గవర్నమెంట్ కూడా ఉండింది. అప్పుడు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది.